ఫైనాన్షియల్ మార్కెట్స్ పై పట్టు సాధించాలనుకునే వాళ్ళు రేవంత్ కండక్ట్ చేసే వెబినార్ కోసం ఈ నెంబర్ కి కాల్ చేయండి. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను విష్ణు. ప్రస్తుత పాటు సర్టిఫైడ్ వెల్త్ మేనేజర్ రేవంత్ చర్మల ఉన్నారు, వారితో మాట్లాడదాం. నమస్తే రేవంత్. నమస్తే అండి. రేవంత్, నిన్నటి నుంచి గోల్డ్కి సంబంధించిన న్యూస్ ఒకటి సోషల్ మీడియాలో బాగా వైరల్గా మారింది. సో న్యూస్ ఏంటంటే, ఇక నుంచి 9 క్యారెట్ల బంగారం కేవలం 20,000 రూపాయలు మాత్రమే. త్వరలో దేశంలో 9 క్యారెట్ల బంగారాన్ని ప్రవేశపెట్టాలని కేంద్రం నిర్ణయించినట్లు సమాచారం. ఈ మేరకు బంగారు నగల వ్యాపారులతో సంప్రదింపులు జరుపుతున్నట్లు కేంద్ర సన్నిహిత వర్గాలు తెలిపాయి. ఏంటి అసలు 9 క్యారెట్ల బంగారం ఏంటి, 20-25,000 రూపాయల ధర ఏంటి, దానికి సంబంధించిన డీటెయిల్స్ తెలియచేయగలరు? ఇప్పటి వరకు మనకు మార్కెట్లో 24 క్యారెట్ ఉంది, 22 ఉంది, 18 ఉంది. ఇంతవరకు మనకు అవగాహన ఉంది. సో మేజర్గా 9 క్యారెట్స్ గోల్డ్ తీసుకురావాలనేది ఇప్పుడు గవర్నమెంట్ ట్రై చేస్తుంది. సో వాళ్ళు బంగారం చేసే వ్యాపారులతోటి మాట్లాడుతున్నారు దానికి సంబంధించిన పాసిబిలిటీస్ అన్నీ కూడా. సో మేజర్గా అసలు ఈ 9 క్యారెట్లు ఎందుకు తీసుకురావాలి, ఇది మేజర్ పాయింట్. ఈ 9 అసలు బేసిక్గా మనం ఆ గవర్నమెంట్ యొక్క వ్యూని గమనిస్తే, ఒకళ్ళు మెడలో గొలుసు వేసుకొని లేదా ఇంట్లో బంగారాన్ని పెట్టి బయటికి వెళ్ళే పరిస్థితులు లేదు. ఓకే, మనం స్టాక్ మార్కెట్ 15% గ్రో అవుతుందని మాట్లాడుకుంటున్నాం కదా, దొంగతనాలు కూడా 15% తోటి గ్రో అవుతున్నాయి యావరేజ్గా. సో 2022తో కంపేర్ చేస్తే 2024లో యావరేజ్గా 32% గ్రోత్ వచ్చిందంట గోల్డ్ రాబరీ, పర్టికులర్గా గోల్డ్ దొంగతనాల్లో వాళ్ళు కూడా గ్రో అవుతున్నారు. ఎందుకంటే కనీసం మెడలో ఉన్న ఒక చిన్న చైన్ తీసుకెళ్లిపోయినా కూడా 2 లక్షలు 3 లక్షలు ఖరీదు ఉంటుంది. హ్యాపీగా వాడికి ఒక 3-4 మంత్స్ ఖర్చులు, ఒక 5 నెలల ఖర్చులు వచ్చేస్తాయి. జేబులో పెట్టుకుని వెళ్ళిపోగలిగేది ఒక చిన్న వస్తువు. సో బేసిక్ గా వాళ్ళు ఆ వాల్యూ కోసం రిస్క్ చేయడానికి రెడీ అయిపోయారు. ఎందుకు? ఇప్పుడు వాళ్ళు 18 క్యారెట్ అమ్మినా, 22 క్యారెట్ అమ్మినా కానీ, 18 క్యారెట్ అమ్మినా ఎంత తక్కువలో కానీ 55,000 రూపాయలు వస్తుంది. అదే మనకి 22 క్యారెట్ అయితే తక్కువ 63,000 రూపాయలు వస్తుంది, 63,000-65,000 రూపాయల వరకు వస్తుంది. సో బేసిక్గా వాళ్ళకి ఈజీ వే ఏంటి? దొంగతనం. ఈ దొంగతనాలు బాగా పెరిగిపోతున్నాయి. దానికి గల కారణం ఏంటి? మెడలోనే ఒక పెద్ద వాల్యూ ఉంటుంది. సో దాన్ని కట్ డౌన్ చేయాలి అని అంటే క్యారెట్స్ని తగ్గించాలి. సో 9 క్యారెట్లోకి తీసుకొస్తే మనకు ఆ చైన్ యొక్క వాల్యూ కానీ, మన ఒంటి మీద ఉన్నటువంటి వాల్యూ కానీ, లేకపోతే మనం ఇంట్లోనే పెట్టుకున్న లాకర్లో ఉన్నటువంటి వాల్యూ కానీ చాలా తక్కువగా ఉంటుంది. ఆ వాల్యూ కోసం రిస్క్ అనేది కూడా కట్ డౌన్ అయిపోతుంది. ఇది మేజర్. సో ఇప్పటి వరకు మనం గమనిస్తే 24 క్యారెట్ల బంగారం 73,000 రూపాయలు ఉంది. అదే 22 క్యారెట్ల బంగారం 68,000 రూపాయలు ఉంది. 18 క్యారెట్ల బంగారం సుమారుగా 55,000 రూపాయల వరకు ఉంది. అదే ఇప్పుడు 9 క్యారెట్ల బంగారం కనుక తీసుకొస్తే దాన్ని సుమారుగా ఒక 20,000-25,000 రూపాయల యావరేజ్ తోటి తీసుకురాగలుగుతాం. అనేది ఒక 2,000 పైన ఉంటుంది, ఒక 2,500 సుమారుగా, అంతే 2,500 సుమారుగా 2,500 యావరేజ్ 2,500 రూపాయల వరకు కూడా తీసుకురావాలనేది వాళ్ళ టార్గెట్ యావరేజ్ గా గ్రామ్ విలువ. సో దట్ మనకి ఎప్పుడైతే దాని యొక్క విలువను మనం తగ్గించి పెట్టగలుగుతామో అప్పుడు దొంగతనానికి కూడా ప్రాబబిలిటీ ఉంటుంది. ఎక్కడైతే ఎక్కువ వాల్యుయేషన్ ఉంటుందో, ఎక్కువ వాల్యూ ఉంటుందో దాన్ని దొంగతనం చేయడానికి ట్రై చేస్తారు. ఇది ఒక పార్ట్. రెండోది, ఇప్పుడు గోల్డ్ అనేది ఆర్నమెంట్ అని అందరూ ఎఫోర్డ్ చేయలేరు ఇండియాలో. అందరూ ఎఫోర్డ్ చేయలేని కండిషన్. 70,000 లక్ష రూపాయలు పెట్టి అందరూ కొనలేరు. ఇప్పుడు సామాన్యులు బిలో మిడిల్ ఇన్కమ్ గ్రూప్ అంతా కూడా ఎఫోర్డ్ చేయడానికి చాలా కష్టం అవుతుంది. అదే 9 క్యారెట్ గోల్డ్ వస్తే మనకి కన్సంప్షన్ పెరగడానికి కూడా ప్రాబబిలిటీ ఉంది. సో మోర్ గోల్డ్ మనం ఇంపోర్ట్ చేసుకోగలుగుతాం. నెట్ రిచ్ అవుతుంది మన కంట్రీ కూడా గోల్డ్ పరంగా. మన సంపద కూడా, అంటే మనకి విత్ ఇన్ ఇండియాలోనే గోల్డ్, ఎప్పుడైనా మనం ఏం చూస్తాం, గోల్డ్ రిజర్వ్ ఎంత ఉంది అన్న దాన్ని బట్టి మనం ఎంత సంపన్నులో చూస్తుంటుంది. ఇది మన ఆర్థిక పరిస్థితులు, దేశ ఆర్థిక పరిస్థితులకు సంబంధించి. సో గోల్డ్ ఇంపోర్ట్స్ కూడా మనం ఎక్కువ చేసుకోగలుగుతాం. అందరికీ గోల్డ్ అందుబాటులోకి వస్తుంది. ఈ 18 క్యారెట్లు వీటిలాగే కాకుండా 9 క్యారెట్లు కూడా తీసుకురాగలిగితే అందరు ఎఫోర్డ్ చేయగలుగుతారు అనేది కూడా రెండో పాయింట్. అండ్ దీనికి నాణ్యత పరిస్థితి ఏంటి? అండ్ ఎస్, మనకి హాల్ మార్క్ ఉంది గోల్డ్ విషయానికి వచ్చేసరికి. 24, 22, 18 అన్నిటికీ హాల్ మార్క్ ఉంది కదా. ఇన్ ద సేమ్ వే 9 క్యారెట్ కూడా హాల్ మార్క్ తీసుకొని వస్తున్నారు. సో దాని గురించి ఇప్పుడు వర్కౌట్ చేస్తున్నారు. ఆ పాసిబిలిటీస్, ప్రాబబిలిటీస్ ఎంతవరకు పనిచేస్తాయి అన్న దాని గురించి దే ఆర్ ట్రైయింగ్ టు వర్కౌట్. సో గోయింగ్ ఫర్దర్ మనకి 9 క్యారెట్ గోల్డ్ రావడానికి చాలా ఎక్కువ ప్రాబబిలిటీ ఉంది. అండ్ ఎస్, మనకి 22 క్యారెట్ గోల్డ్ అండ్ 18 క్యారెట్ గోల్డ్ ఎఫోర్డ్ చేయలేని వాళ్ళు, లేదా డైలీ రోజు వేసుకుంటారు కదా జస్ట్ బయటికి వెళ్ళటానికి, వాటికి అట్లీస్ట్ బయటికి వెళ్ళేటప్పుడు ఆ రిస్క్ని తగ్గించుకునే విధంగా 9 క్యారెట్ గోల్డ్ లాంటి దాన్ని ఆర్నమెంట్ మనం వేసుకొని వెళ్ళినా కానీ, ఏదైనా పోయినా కానీ మన ఇబ్బందుల్లోకి వెళ్ళాం. రెండో విషయం ఏంటి అంటే, అసలు దొంగతనం చేసేవాడు ఆ రిస్క్ చేయడు, ఆ డబ్బుల కోసం. ఎందుకంటే దాని విలువ తక్కువ. ఆ విలువ తక్కువ అనే దానికోసం రిస్క్ చేయరు ఎవరు కూడా. సో బేసిక్ అది మెయిన్ ఉద్దేశం. దొంగతనాలు కట్టడి చేయాలి,
బిలో ఇన్కమ్ గ్రూప్ వాళ్ళకి కూడా అందరికీ అందుబాటులోకి తీసుకురావాలి. అందుబాటులోకి తీసుకురావాలి. ఓకే. సో బేసిక్ గా క్వాలిటీ చెక్స్ కానీ ఇప్పుడు ఆ బంగారపు షాపులతో మాట్లాడుతున్నారు ద పాసిబిలిటీస్ ఆ హాల్ మార్క్ రిలేటెడ్ కానీ గోయింగ్ ఫర్దర్ ఇట్ ఈస్ పాసిబుల్ టు హ్యాపెన్ అండ్ ఇట్ ఈస్ గుడ్. ఒక రకంగా మంచి విషయమే అది కూడా. ఎవరికి నచ్చింది వాళ్ళు చేయగలుగుతారు, వాళ్ళు ఎఫర్ట్ చేయగలుగుతారు. సో అంటే మొత్తానికి లాస్ట్ 3-4 months నుంచి గోల్డ్ ధరలకు సంబంధించిన అంటే మంచి పాజిటివ్ న్యూస్ అందరూ వింటున్నారు. అంటే మొన్న బడ్జెట్ తర్వాత నుంచి కూడా దాని మీద దిగుమతి సుంకాలు తగ్గడం, అప్పటి నుంచి గోల్డ్ ప్రైస్ అనేది కొంత దిగువకు వచ్చింది. బట్ ఇవాళ ఏదైతే అనౌన్స్మెంట్ ఉందో ఈ 9 క్యారెట్ల బంగారం కేవలం 25,000 రూపాయలకి అందిస్తామంటారు. నిజంగా ఇది కూడా చాలా మంచి గుడ్ న్యూస్. అందరికీ ఇది కూడా కన్సంప్షన్ పెంచుద్ది, అఫోర్డ్ చేయగలుగుతారు. సో గోయింగ్ ఫర్దర్ ఇప్పుడు సహజంగా ఆడపిల్ల పెళ్లి చేయాలి అని అంటే ఒంటి మీద నగలు వేయాలి అనే కోరిక ప్రతి తల్లిదండ్రులకి ఉంటుంది. చాలా సహజమైన విషయం అది. అట్లా అని చెప్పి ఎఫోర్డ్ చేయగలుగుతారా అందరూ అని అంటే సాధ్యం కూడా కాదు. సో వాళ్ళకి సాధ్యమయ్యే విధంగా అట్లీస్ట్ దొంగతనం అనే పాయింట్ పక్కకు పెడితే అందరికి అందుబాటులోకి వస్తుంది. ప్రతి తల్లిదండ్రి వాళ్ళ యొక్క కళని వాళ్ళ పిల్లని ఆ బంగారంలో నింపుకొని వాళ్ళు చూసుకోగలుగుతారు. అది మెయిన్. నాకు ఈ పాయింట్ ఎక్కువగా అట్రాక్టివ్ అనిపించింది. అందరు ఎఫోర్డ్ చేయగలిగే స్థాయికి అది వస్తుంది అని. గోల్డ్ అని అంటే ఆకాశాన్ని అంటేసింది, సామాన్యుడు అందుకొని స్థాయికి వెళ్ళిపోయింది, ఈ మాటలు వింటున్నాం. అది స్థాయి పెరిగింది కానీ మనం దాన్ని తగ్గించే ప్రయత్నం చేయొచ్చు కదా. రేటుని తగ్గిన అవసరం లేదు మేకింగ్ విషయంలో. సో ఈ 9 క్యారెట్ ఇట్లాంటి వాటిని తీసుకురావడం వల్ల మన మేకింగ్ పాయింట్ ఆఫ్ వ్యూలో మనకు కూడా అందుబాటులోకి వస్తుంది చాలా మందికి. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అండి.